ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అబిగేల్ మాల్వియా, డిఆర్టీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ మస్తాన్ అలీలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. DPO office. Gopal. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్టను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధ సిద్ధలగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి వారిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పల్లకి సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన రామాలయం దుర్గామాత ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ భగవంతుని దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు. సిద్ధలగుట్టకు జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారని, మనమందరం కలిసి రాబోయే రోజుల్లో సిద్ధలగుట్టను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, గంగామోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. राजा रामचंद्र भगवान की जय। भगवती शताब्दी पुरुष शरीरे आयुष्येन्द्रिये धनं दानं देवतां सदा संवत्सरं वंशवंशाभिस्तु गोत्रं गोत्राभिस्तु मनोवाञ्छा प्रसिद्धिस्तु भगवती परमेश्वरस्य प्राप्तिस्तु నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు ఆర్మూర్లో ప్రసిద్ధి చెందిన ఆర్మూర్కే వన్నె తెచ్చినటువంటి సిద్ధులగుట్ట హరిహరాదులు కొలువైనటువంటి ప్రాంతంని మరొకసారి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఈరోజు మళ్ళొకసారి సోమవారం ఒక మంచి దినంగా భావించి ఇక్కడికి అందరం ఫౌండేషన్ సభ్యులు వచ్చాం. ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లు కానీ భోజన సదుపాయం కానీ ముందటికి ఇప్పటికి చాలా తేడా ఏర్పడ్డది. ఇదంతా కూడా దైవేచ్ఛ శివుడి యొక్క వరంతో ఈ ప్రాంతం అంతా మళ్ళీ మంచిగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో ఇంకా మంచిగా
అభివృద్ధి చెందాలని, అలాగే ఈరోజు ఫౌండేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ కొంతమంది అడుగుతూ చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యనే జరిగినటువంటి శ్రీరామనవమి, అలాగే రేపు రాబోయే ఆంజనేయ హనుమాన్ జయంతి కూడా ఎంతో గొప్పగా ఘనంగా హైందవ సంస్కృతిని మరియు దైవాన్ని భరతఖండంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు కానీ, ప్రజలలో ధర్మానికి సంబంధించిన చింతన కానీ ప్రతి దగ్గర కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఈ యొక్క కొండపైకి అన్ని జిల్లాల నుంచి కానీ వేరే వేరే వివిధ గ్రామాల నుంచి సిద్ధిలగుట్టను సందర్శిస్తున్నారు. దీన్ని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం ఆర్మూర్ నుంచి. అలాగే ఫ్యూచర్లో కూడా దీన్ని ఒక మంచి పర్యాటక స్థలంగా, అలాగే ఒక మంచి శైవ క్షేత్రంగా కూడా అందరం కూడా డెవలప్ చేసుకోవాలని ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని మీ అందరితో ఈ యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనిలహరి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సాధారణ సమావేశంలో 51 అంశాలపై కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనిలహరి రఘు మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే టై బజార్ను రద్దు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకరెడ్డి, కౌన్సిలర్ రవి గౌడ్, నరమే నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఇందులో 51 అంశాలపై కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. తాయ్ బజార్కి సంబంధించిన అంశం గురించి మన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కౌన్సిల్ చేశాము. ఇందుకు 36 మంది కౌన్సిలర్లు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రజలకు మరియు రైతులకు మేలు జరిగే విధంగా ఈ తాయ్ బజార్ని మొత్తానికి రద్దు చేయడం జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ రైతులు ఎవరు కూడా మార్కెట్లో కానీ ఇక్కడ కానీ తాయ్ బజార్కి సంబంధించి డబ్బులు ఇవ్వకండి. ఇక్కడ ఉండే చిల్లర రైతులు చేసుకునే వాళ్ళకు, మన దుకాణాల పోటీ చేసుకునే వాళ్ళకు అందరు కలిసి మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేవంత్ అన్న గారి నాయకత్వంన మేమందరం డిసైడ్ చేసినాం. మా ఆయన 36 మంది ఆమోదించారు. మాకు ఫస్ట్ నుంచి ఈ రైతు టై బజారీ ఎవరు కట్టవద్దు మేము తీర్మానించడం జరిగింది. వాళ్ళు సుగా తీసుకున్న వాళ్ళు కట్టక చేసిన దానికి ఆ లెక్కలు తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ ఇది అందరికీ మిస్గైడ్ అయ్యి ఇప్పుడు నిర్మల్లో జరిగింది కాబట్టి ఆ విధంగా మేము చేస్తామని డిసైడ్ చేసుకున్నాం. దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో మామిడిపల్లి పెరికిట్ మెర్జ్ కావడానికి మెర్జ్ అయినందుకు ఏదైతే ఇల్లు ట్యాక్స్లు 5% గ్రామ పంచాయతీలో పెరుగుతూ ఉండే, కానీ ఈరోజు మున్సిపల్ అయిన తర్వాత భువన్ యాప్ ద్వారా ట్యాక్సెస్ బాగా ఎక్కడడం ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాని గురించి కూడా ఈరోజు మీటింగ్లో చర్చ జరిగింది. చర్చ జరగడం వల్ల ఎవరైతే బాగా కూడా ఎవరికైతే ట్యాక్సెస్ వస్తారో వాళ్ళు మన ఇక్కడ అక్షయశారని ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకు దయచేసి కలిసి మీ యొక్క పరిష్కారానికి మా కౌన్సిలర్లందరం కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మామిడిపల్లి పెరికిట్లో ఏవైతే ట్యాక్సెస్ వచ్చిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది చెందకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇల్లు ట్యాక్సులు బాగా వచ్చిన వారు మన అక్షయ అనే ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకి కలిసి మీ ఇల్లుని కొలత చేసుకొని మళ్ళీ రివైజ్ చేసుకొని మీకు తగ్గే విధంగా కూడా మేము కూడా మీకోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. ప్రకారంగా గ్రామ పంచాయతీ జీవో ప్రకారంగా 5% యాడ్ చేయాలా, కానీ అనుకోకుండా 80-90% పెరిగింది. కాబట్టి ప్రజలకు మామిడిపల్లి పెరికిట్ మెర్జైన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి మామిడిపల్లి పెరికిట్లో ఎక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళందరికీ లబ్ధి జరిగే విధంగా దాన్ని స్కార్ యార్డ్స్ తక్కువ చేసి ప్రజలకు లాభం జరిగే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరం కూడా పనిచేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. దీంట్లో ఏంటంటే సైబర్ వేలం వేస్తున్నారు, కాకపోతే దానికి తగిన అమౌంట్ కట్టడం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతులందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. దీంట్లో తైబార్ విషయంలో కొంచెం ఇబ్బంది, దాని దృష్ట్యానే మేము వల్ల తైబార్ని రద్దు చేయడం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ తెలంగాణలో వాటి అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీయూసీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వనమల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతుందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్
కోడ్ల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయిరెడ్డి, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ విధానాలు, లేబర్ కోడ్లను వెంటనే, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే, ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే దాంట్లో అగ్రభాగాన ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతూ ఉంది. కనుక ఈ సందర్భంగా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. నువ్వు ఎప్పుడైతే కార్మికులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తాం, వాటిని అమలు జరపమని అంటున్నారు. మీ అందరినీ, మీ ప్రభుత్వాన్ని మేము టీయూసీఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, ఏ చట్టాలైతే కార్మికులకు వ్యతిరేకంగా 4 కోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ 4 కోడ్లను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్లకు ఊడిగం చేసే విధంగా కార్మిక చట్టాలను కార్మిక వ్యతిరేకంగా ఈరోజు రూపొందించడం జరిగింది. వెంటనే ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి ఈ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బొబ్బిలి రామకృష్ణ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులను, బ్లాక్ ఇన్ఛార్జీలుగా ప్రధాన కార్యదర్శులను, డివిజన్ ఇన్ఛార్జీలుగా కార్యదర్శులను, ప్రధాన కార్యదర్శులకు కో ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుండి కమిటీలోని అందరూ సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, తక్షణమే మీకు ఇచ్చిన బాధ్యతలు చేపట్టాలని అన్నారు. సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలతో డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను, బూత్ ఏజెంట్లను, బూత్ కమిటీలను, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు నియమించాలని అన్నారు. ఇప్పటి నుండి ప్రతి డివిజన్ లో జరిగే ఏ కార్యక్రమమైనా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో జరుగుతాయని వెల్లడించారు. రిపోర్ట్ కంప్లీట్ చేస్తే నేను మధ్యాహ్నం జరుగుతుంది. త్వరలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కమిటీల తర్వాత మనం స్థాయిలో కూడా వెళ్ళాలి. అలాగే పిఏలకు ముఖ్యమైన విషయం ఏంటంటే పిఏలకు 225 పోలీస్ స్టేషన్లో ఉంది. అలాగే రూరల్ నుండి 36 పోలీస్ స్టేషన్, దాదాపు 240 పోలీస్ స్టేషన్లు మనము ఒక్కొక్క బిఏఏకి అపాయింట్ చేయాలి. ఆ బిఏఏ అటాచ్ టు బిఏలో గవర్నమెంట్ బిఏలోకి మనం బిఏలుగా ప్రధానం చేయలేదు. ఆ బూత్లో ఉన్న ఏమైనా ఓటర్ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ గురించి వస్తుంది. అలాగే తక్కువ తరగతిలో చాలా చోట్ల మనలో ఓటర్లు ఎస్ఐ జరిగినాయి. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటర్లు వెళ్ళలేదు. ఇప్పుడు అదే మనం సెట్ చేసుకునే విధంగా బిఏలో మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి బిఏలో మీరు మంచిగా మంచిగా అవగాహన పెట్టి చూసి ముఖ్యమైన ఫస్ట్ మనకు డివిజన్ ప్రజలు అనేది అత్యవసరం. డివిజన్ ప్రజలు మొదటగా డివిజన్ ప్రజలు ఏర్పాటు చేయగలుగుతుంది. ఉన్న ఆ డివిజన్లో సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, సిటీ కాంగ్రెస్లో ఉన్న, క్యాంపస్ కాంగ్రెస్లో ఉన్న వారి సలహాలు తీసుకొని ఎవరైతే నష్టభావాలు ఉన్నారో కొత్త ఎవరికి సంబంధం లేని కొత్తగా వ్యక్తి ఎవరైనా ఉత్సాహం ఉందో వారి పేరు తీసుకొని జాబితాలో సిద్ధం చేసి సబ్మిట్ చేసి నిన్న రిజిస్ట్రార్ చేసి వారి ఇమెయిల్ ద్వారా ఎవరు ఉంటే వారికి డివిజన్ ప్రజెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో ఎవరిది ఇన్వాల్వ్మెంట్ ప్రత్యేకంగా ఇద్దరికి వారు డివిజన్ చేయడం వారి పేరు ఆధారంగా ఎవరైతే మీరు గతంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి విషయాలు కట్టులో వచ్చినప్పుడు నేను కూడా సంఘటన ప్రజలు అలాగే
ఎవరికి సొంత వ్యక్తులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం జరగాలి. ఎవరి పేరు కూడా రికమెండ్ చేయొద్దు. ఇలా తెలిసిన పేర్లందరినీ తీసుకోండి. 10 మంది 10 మంది ఇస్తారు. 10 మంది ఎవరు పరిశీలించారో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థానిక న్యాయంలో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఇచ్చాను అని చెప్పేసి డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెడ్ రిబన్ క్లబ్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ సెల్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ మురళీకృష్ణ చౌదరపు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, అపోహలు మరియు స్టిగ్మా నిర్మూలనపై వివరించారు. హెచ్ఐవి రోగనిరోధక శక్తిని తగ్గించి చికిత్స లేకపోతే ఎయిడ్స్ గా మారుతుందని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, ఇన్ఫెక్టెడ్ రక్తం, సూదులు పంచుకోవడం మరియు తల్లి నుండి శిశువుకు వ్యాప్తి జరుగుతుందని వివరించారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కు చెందిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సుధాకర్ చల్లా మాట్లాడుతూ 20 మార్చి 2026 నాటికి నిజామాబాద్ లో 5201 మంది హెచ్ఐవి బాధితులు ఏఐటి చికిత్స పొందుతున్నారని, ఇతర జిల్లాల నుంచి 1061 మంది సేవలు పొందుతున్నారని తెలిపారు. అవగాహన రక్షణ, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య అపర్ణ, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు డిస్ట్రిక్ట్ లో మనకు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు, అడిషనల్ డిఎంహెచ్ఓ అంటారు. ఆయన ఈ ఎయిడ్స్ అండ్ లెప్రసీకి ఇన్ఛార్జ్ ఉంటారు అన్నమాట. సో హెచ్ఐవి అంటే ఏమిటి అండ్ హెచ్ఐవి నిర్వచనం మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇదేంటంటే మన మెయిన్ రోగ నిరోధక, అందరూ మీరు సైన్స్ చదువుకునే వాళ్ళే కదా, ఇమ్యూనిటీ తగ్గితే మనకి ఏమొస్తాయి? ఈజీ రోగాలు వస్తాయి. అంటే ఓన్లీ హెచ్ఐవి కాదు, ఇమ్యూనిటీ తగ్గితే ఓన్లీ హెచ్ఐవి వస్తుందని కాదు, మనకి ఇమ్యూనిటీ తగ్గితే రోగాలు వస్తాయి. ఇప్పుడు చాలా మందికి మీ అందరి లోపల టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ 8, 9 ఉంటుంది. చాలా మందికి ఫీమేల్స్ కి ఐరన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. దానివల్ల ఏముంటుంది? తొందరగా అలసిపోతుంటారు, ఈజీలీ ఫెటిగబిలిటీ అంటారు. కొద్దిసేపు చదవగానే అబ్బా ఇంకేం చదువుతాం లేదు అని చెప్పేసి అలసిపోతుంటారు. చాలా మందికి అది హిమోగ్లోబిన్ తగ్గుతుంది. సో అలాగే అది తక్కువ ఉన్నా కూడా అటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఇమ్యూనిటీ దెబ్బతీస్తుంది అనమాట. సో ఇదే చికిత్స చేయకపోతే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎయిడ్స్, అక్యూట్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నార్మల్గా ఏదైందంటే CD4 సెల్స్ ని అటాక్ చేస్తారు. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్మిట్. ఓకే, ఇక్కడ కూడా మెయిన్ బ్లడ్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. కేర్ఫుల్ గా ఉండాలి. ఇవాళ ఇస్తే 2-3 వెళ్తున్నారు. అండ్ నిజామాబాద్ లో ఒకటే కాలేజ్ నుంచి 6 మెంబర్స్ కి రీసెంట్ డిటెక్ట్ అయింది. అందుకని కూడా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా ఇప్పుడు హైదరాబాద్ లో దట్టు హైటెక్ సిటీ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారో, ఎక్కడైతే లివింగ్ హాస్టల్స్ వచ్చినాయో అక్కడ కూడా ఇది టెస్ట్ ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి ఎట్ ప్రెసెంట్. అందుకని ప్రివెన్షన్ ఇస్ ఓన్లీ వన్ మెడిసిన్ అని చెప్పేసి అనడం, అండ్ బీ విత్ ఓన్లీ యువర్ లైఫ్ పార్ట్నర్ త్రూ అవుట్ యువర్ లైఫ్, నో అదర్ వే. ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటి ఏం చెప్పదలుచుకుంది అంటే ప్రమోషన్ చేస్తున్నారు. ఇది హోల్ కంట్రీకి కూడా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి కొందరు యూత్ ఒక లెటర్స్ రాస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలంటే కోరుతున్నాం. ఇప్పుడు బయోడేటా, మా ఇంట్లో అక్కకో అన్నకో పెళ్లి చేస్తున్నాం, బయోడేటా ఇస్తారు, ఫోటో ఇస్తున్నారు. ఓకే, ఒకసారి చెన్నైలో MBBS చదువుతున్నాను. అప్పుడు 2 వీలర్ మీద ఎవరికి వెనక ఎక్కించుకోవద్దని, ఎందుకంటే వెనక నుంచి వాడు నీటిని క్లిక్ చేస్తారని. సో అందుకొచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము సర్జరీ చేస్తాం. నేను బేసికలీ 2001 నుంచి 2004 నేను సర్జరీ చేశాను. తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు తర్వాత నేను వేరే డిపార్ట్మెంట్ చేంజ్ చేయాను. అయితే సర్జరీ చేసినప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అని ఉన్నదనుకో మేము సపరేట్గా డ్రెస్ వేసుకొని డబుల్ గ్లౌజ్ వేసుకొని కళ్ళద్దాలు, ఇప్పుడు కొంతమంది కళ్ళద్దాలు ఇట్లా పెద్ద పెట్టుకుంటారు కదా, సైడ్లో కూడా కవర్ అవుతాయి కదా, అటువంటి ఎందుకంటే సడన్లీ ఏదైనా మనం సర్జరీ చేసినప్పుడు ఏదైనా కట్ అయింది అనుకో, రిజల్ట్ కట్ అయితే కరెక్ట్గా వచ్చేసి ఇలా కళ్ళలో వెళ్ళిపోతుంది. కళ్ళలో వెళ్ళిపోగానే మన ఆపోజిట్లో ఈ అక్కడ హెచ్ఐవి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా మొత్తం పెట్టుకుంటాం. ఎక్కడ స్టిచరింగ్ చేసినప్పుడు క్లిక్ అవుతుందని డబుల్ గ్లౌజ్ అన్నీ ఇలా ఉంటాయి. సో మీరు బయట చెప్పినట్టు బ్రీచ్ బిట్వీన్ అస్ అండ్ కామన్. ఆర్మూరు పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీవీఏ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సమ్మె కార్యాచరణ పిలుపులో భాగంగా ఆర్మూర్ డివిజన్ కార్యాలయం వద్ద ఎన్పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ శ్రీకాంత్ కో చైర్మన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ నూత్పల్లి గంగాధర్ మరియు జిల్లా జేఏసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ నరేష్, ఆర్మూర్ డివిజన్ చైర్మన్ గణేష్, కన్వీనర్ సుధీర్, రాజమోహన్ రెడ్డి, ఎర్రన్న, రమేష్, నర్సయ్య, అశోక్, సత్యనారాయణ, మహేందర్, మూనా శ్రీనివాస్, పూతుల సాయిలు, పీర్ భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై అంజన్నకు అల్లిపూల్ అనే పాటను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవైతి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కొండవీటి శ్యామ్ ప్రసాద్ రచన, గానం, దర్శకత్వం వహించిన అంజన్నకు అల్లిపూల్ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవైతి రాజశేఖర్ విచ్చేసి పాటను తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ పాట ప్రజలందరినీ అలరించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరు దేవభక్తి కలిగి ఉండాలన్నారు. అనంతరం పాట బృందం సభ్యులు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవైతి రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, గంగమోహన్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు క్రాంతి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి మీద స్వీయ రచనతో తన గాత్రంతో అలరించినటువంటి కొండవీటి శ్యామ్ ప్రసాద్ గారికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈ మధ్య కాలంలో భగవన్ నామ స్మరణ గాని, భగవంతుని యొక్క ఆరాధన గాని హైందవ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మనం చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, ఉత్తర తెలంగాణలో చాలా మట్టుకు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చుకొని హనుమాన్ స్వాములు రోజు మనకు దర్శనమిస్తున్నారు. ఇక ముందు కూడా ఎన్నో మంచి మంచి భక్తికి సంబంధించినటువంటి పాటలు, అలాగే స్వీయమైనటువంటి మంచి భక్తి నాలెడ్జ్, అలాగే సామాజిక స్పృహ, నైతిక విలువలు కలిగినటువంటి తమ్ముడు సీనియర్ రిపోర్టర్ కొండవీటి శ్యామ్ ప్రసాద్ తో పాటు వారి యొక్క బృందానికి ఈ యొక్క వీడియోని అలాగే పాటను రచించడానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్వామి వారికి, మరియు నాకు అవకాశం ఇచ్చి ప్రసిద్ధమైనటువంటి సిద్ధులగుట్టలో ఈ యొక్క పాటని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ అనిరుద్, సర్పంచ్ మొండి అశోక్ ప్రారంభించారు. ఈరోజు మా వేల్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల అవసరం నిమిత్తం ఇక్కడ ఈ సమ్మరు అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలకు ఇక్కడ ప్రయాణికులకు ఎవరైనా సరే బస్సు కోసం కానీ ఇక్కడ మరియు ఈ వెళ్ళే దారిలో ఎవరికైనా దాహం వేసినా వారి కోసం చలివేంద్రము, అలాగే ఇక్కడ మహిళా ప్రయాణికులు ఎలాంటి బస్టాండ్ లేకుండా ఈ బస్సు కోసం వెయిట్ చేసే సమయంలో ఇక్కడ ఎండల్లో నిలబడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది గమనించి వారికి కూడా టెంపరీ బస్ షెల్టర్ ఇక్కడ వేయించడం జరిగింది. నిజంగా గ్రామ పంచాయతీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషపడుతున్నాం. దీనికి మా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల సహకారము, అలాగే మా మండల అధికారులు ఎంఆర్ఓ సార్ కానీ, ఎంపీడీఓ సార్ కానీ, ఎస్ఐ గారు కానీ, మా ఎంపీఓ సార్ కానీ వారి సహకారము, అలాగే మా వేల్పూర్ గ్రామ ప్రజల సహకారము, అలాగే మా ఉప సర్పంచ్ మరియు మా వార్డు సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి కూడా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరియు ప్రజలు కూడా మాకు ఎప్పుడు అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకారం అందిస్తున్నందుకు మా వేల్పూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడనే మా గ్రామాభివృద్ధి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలుపుతూ ముగిస్తున్నాం.
వెలుపు గ్రామ యువకులు స్వచ్ఛందంగా తీగల మహేందర్ ఆధ్వర్యంలో గ్రామ శివారు వద్ద ఉన్న వీర హనుమాన్ ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా యువకుడు సాయి వికాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలు లేక దుమ్ముదులి పూజతో భక్తులకు దర్శనం లేకుండా ఉందని, ఈ ఆలయంను భక్తి శ్రద్ధలతో ప్రజలు భక్తుల కొరకు అన్ని పరిశుభ్రం చేయుట కార్యక్రమాన్ని నిర్వహించామని, హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయాన్ని ముస్తఫు చేస్తున్నామని తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. తీగల మహేందర్ అన్న ఆధ్వర్యంలో ఉన్న వేల్పూర్ గ్రామ శివారులో ఉన్న హనుమాన్ మందిరం గత కొన్ని రోజులుగా ధూప దీప నైవేద్యాలు లేక దుమ్ము దిరితో ఉన్న హనుమాన్ మందిర్ని కొందరు యువకులం ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని పరిశుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ముందున్న హనుమాన్ జయంతి సందర్భంగా దీని విషయాన్ని గ్రహించి యువకులము ఈ హనుమాన్ జయంతిని గొప్పగా ప్రదర్శించి అందరూ పూజించాలని కోరుకుంటున్నాం.